వెల్కమ్ బ్యాక్ టు సెడ్ సిటీ షాప్ ఈట్ ట్రావెల్. సో మనం ఈ రోజు తెలుగు అథెంటిక్ కిచెన్ కుకట్పల్లిలో ఉన్నాం. ఇది వచ్చేసి మనకి ఆల్మండ్ హౌస్ ఆపోజిట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. అండ్ ఇక్కడ ఫుడ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ మై కజిన్ హ్యాస్ టేస్టెడ్ అనమాట. ఇక్కడ ఫుడ్ అనేది మటన్ ఇంకా బగారా రైస్, మటన్ ఇంకా చికెన్ ఫ్రై, మటన్ ఇంకా చికెన్ కర్రీ చాలా బాగుంది, నువ్వు ట్రై చెయ్యి, యూ విల్ ఫాల్ ఇన్ లవ్ అని చెప్పేసి అన్నాడు. అంటే నేను యాక్చువల్లీ నార్మల్ గా తెలంగాణలో మనకి బగారా రైస్, మటన్ కర్రీ ఫంక్షన్స్ లో పెడతారు కదా, నాకు అలాంటివి చాలా ఇష్టం అనమాట. సో ఆ టేస్ట్ ఇక్కడ ఉంది అంటే నేను ఈ రోజు తెలుగు అథెంటిక్ కిచెన్ కుకట్పల్లికి వచ్చేసాను అనమాట. సో ఈ రోజు ఈ ప్లేస్ లో మనకి కొంచెం విలేజ్ అంబియన్స్ ఉంది. సో మీరు చూసినట్టయితే లైక్ ఎంట్రీలోనే మనకు అంత విలేజ్ అంబియన్స్ ఉంది. సో ఈ ప్లేస్ మీరు విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ డిస్క్రిప్షన్ లో పెడతాను. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ సీ దేర్ మెనూ. సో ఇది వచ్చేసి ఇది తెలుగు అథెంటిక్ కిచెన్ మెనూ అనమాట. సో ఇక్కడ మనకి వెజ్ మీల్స్ 199, మటన్ అండ్ బగారా రైస్ 389 రూపీస్, చికెన్ అండ్ బగారా రైస్ 349 రూపీస్, చికెన్ ఫ్రై బగారా 229 రూపీస్, అండ్ ఫైనలీ గుత్తి వంకాయ విత్ బగారా రైస్ 159 రూపీస్. సో వెజ్ మీల్స్ అవైలబుల్ ఉంది, నాన్ వెజ్ మీల్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వీళ్ళ మెనూని ఎక్స్పాండ్ కూడా చేస్తారు త్వరలోనే, లైక్ మోస్ట్లీ కమింగ్ 2 weeks or 3 weeks అని చెప్పారు. సో దే గోనా స్టార్ట్ విత్ స్టార్టర్స్ ఆల్సో. బట్ నాకైతే ఈ మెనూ చాలా అంటే చాలా లిమిటెడ్ అనిపించింది. ఎట్ ప్రెసెంట్ లిమిటెడ్, కాకపోతే ఫ్యూచర్ లో ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి దాట్స్ ఓకే. సో ఈ రోజు నేనేమేమి ఆర్డర్ చేశానంటే చికెన్ అండ్ మటన్ అండ్ బగారా, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ. సో నేను మటన్ అండ్ బగారాతో మనకి బగారా రైస్ సపరేట్ ఇస్తారు కాబట్టి సో 3 different flavors of chicken fry, chicken curry and మటన్ పులుసు ఫ్రై చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో లెట్స్ టేస్ట్ ది తెలుగు అథెంటిక్ కిచెన్స్ ఫుడ్. సో తెలుగు అథెంటిక్ కిచెన్ లో మనం ఈరోజు బగారా రైస్, మటన్ కర్రీ, చికెన్ పులుసు అండ్ చికెన్ ఫ్రై ట్రై చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి పక్కా తెలుగు అథెంటిక్. మీరు చూసినట్టయితే వాల్స్ కానీ ఇక్కడ ఉన్న ప్లేస్ కానీ ప్రతి ఒక్కటి లైక్ తెలుగుతనం ఉట్టి పడుతుంది అంటారు కదా, అలా ఉందన్నమాట. సో చిన్నప్పుడు చూస్తున్న నాస్టాలజీ అంతా నాకు ఇట్స్ హిట్టింగ్. సో లెట్స్ ట్రై బగారా విత్ మటన్ కర్రీ ఫస్ట్. అండ్ ఇక్కడ మీల్స్ ప్రైజెస్ వచ్చేసి ఉట్టి మనకి ఇలా కుండలో ఇస్తారనమాట బగారా రైస్ అండ్ మటన్ కర్రీ. సో 389 రూపీస్ ఒక కుండ బిర్యానీ అండ్ ఒక కుండ చిన్నది. ఇది మటన్ కర్రీ అనమాట, అలా ఇస్తారు. కుండలో ఎప్పుడైనా తిన్నారా మీరు? తినాలి అనుకుంటే ఇక్కడికి రండి, యూ లవ్ దిస్ ప్లేస్. సో అండ్ ఫస్ట్ మటన్ కర్రీ టేస్ట్ చేస్తున్నా. ఎప్పుడైనా మీరు తెలంగాణలో పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు మటన్ కర్రీ తిన్నారా? బగారా రైస్ మటన్ కర్రీ నా ఫేవరెట్, అది ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఎగ్జాక్ట్లీ సేమ్ టేస్ట్ ఉంది, ఎగ్జాక్ట్లీ అటు ఇటు కూడా కాదు. అండ్ 389 రూపీస్కే మనకి మటన్ కర్రీ ప్లస్ బగారా రైస్ అంటే చాలా తక్కువ. అండ్ టేస్ట్ కూడా తింటుంటే ఫ్లేవర్ తెలుస్తుంది మనకి బగారా రైస్ లోది, మటన్ కర్రీలోది. ఎంత పర్ఫెక్ట్ టేస్ట్ అంటే వావ్, ఐ రియలీ ఫెల్ ఇన్ లవ్. అండ్ పీస్ కూడా మనకి మంచి ఇట్లా చాలా అంటే చాలా టెండర్గా ఉందన్నమాట, ఇట్లా తినేయచ్చు. వావ్. సో యాక్చువల్లీ బగారా రైస్ నార్మల్ గా స్టార్టింగ్ లో తిన్నప్పుడు అంత స్పైసీ అనిపించదు. 2 మటన్ ఇంకా బగారా తిన్నాక స్పైస్ అవుతుంది. అండ్ సో నెక్స్ట్ మనం చికెన్ కర్రీ ట్రై చేస్తున్నానేమో.
నేను తిన్నాక అంటే కొంచెం సేపు అయినాక బగారా నార్మల్గా ఉంది అని చెప్పేసి అనుకున్నాను, కానీ చాలా స్పైసీ ఉంది. స్పైస్ అంటే లైక్ ఘాట్ ఎక్కువ ఉంది, కారం కారం లేదు కానీ ఘాట్ ఉంది. సో చికెన్ నేను ట్రై చేస్తున్నా, చికెన్ గ్రేవీ. నాకైతే మటన్ చాలా అంటే చాలా నచ్చింది. లైక్ ఐ రియలీ లవ్ మటన్. అంటే అంత టెండర్ పీసెస్ మనకి బిర్యానీలో కూడా కొంచెం అన్నా లైక్ టెండర్నెస్ తక్కువ ఉంటుందేమో కానీ, బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ద వే దే కుక్డ్ ఇస్ వెరీ గుడ్. సో చికెన్ చికెన్ కొంచెం స్వీట్గా ఉందన్నమాట. అంటే లైక్ అంత స్పైసీ అవ్వట్లేదు చికెన్, కానీ నార్మల్ ఓకే ఓకే ఉంది చికెన్. కంపారిటివ్లీ ఐ వుడ్ ఫర్ మటన్ చికెన్ కంటే. బట్ విత్ గ్రేవీ బగారా రైస్ ఇట్స్ గుడ్. మటన్ ఇస్ మటన్, ఆల్వేస్ మటన్. సో చికెన్ అండ్ గ్రేవీ అంటే ఓకే ఓకే, ఐ గివ్ 60. ఇప్పుడు చికెన్ ఫ్రై విత్ బగారా రైస్. అంటే నేను బగారా రైస్ లోకి ఎక్కువ గ్రేవీస్ ప్రిఫర్ చేస్తాను, ఫ్రైస్ ఐ డోంట్ ప్రిఫర్. అంటే యూజువల్గా రెండు డ్రై డ్రై అయిపోతాయి అని చెప్పేసి. బట్ ఇక్కడ నాకు మీరు ఏం చెప్పినారంటే, మేడం మీరు చికెన్ ఫ్రై ట్రై చేయండి, అస్సలు అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో ఐఎమ్ ట్రయింగ్. నేను వీడియో చేసేలోపే నేను వచ్చింది ఎర్లీ టైమ్స్ లో వచ్చేసరికి ఆల్రెడీ జనాలు వచ్చేసి ఫిల్ అయిపోతుంది కూడా ఇక్కడ. అండ్ ఎవ్రీ వన్ ఆర్ లైక్ మటన్ బగారా, చికెన్ బగారా, చికెన్ ఫ్రై బగారా. వీళ్ళ దగ్గర మెన్యూ యాక్చువల్ గా లిమిటెడ్ ఉంది. అండ్ ద బెస్ట్ పార్ట్, లైక్ వీళ్ళ ఎంటైర్ దాంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆకులు, ఇస్తరాకులు. నార్మల్ గా మనకి ఇస్తరాకులు ఇప్పుడు కార్డ్బోర్డ్ వస్తున్నాయి కదా, బట్ వీళ్ళ దగ్గర యాక్చువల్ ఆకు ఇస్తరాకులు ఉన్నాయి. అండ్ కుండలు, సో నో వేస్టేజ్ అనమాట. విల్ సర్వ్ చేసే బౌల్స్ అండ్ విల్ సర్వ్ చేసే స్పూన్ స్టీల్. సో ఇక్కడ మనకి ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ 100% వితౌట్ ప్లాస్టిక్, బట్ ఎక్కువ లేదనమాట. దట్ ఈస్ అ గుడ్. అండ్ లెట్స్ ట్రై చికెన్ ఫ్రై అండ్ బగారా. చికెన్ ఫ్రై బగారా కూడా బాగుంది, కాకపోతే కొంచెం స్వీట్నెస్ వచ్చింది. మేబీ ఆనియన్స్ ఎక్కువ అవ్వడం వల్ల మరి నాకు ఎందుకో తెలియదు. గ్రేవీ అనేది కొంచెం స్వీట్గా ఉంది, బట్ ఇట్ ఈస్ ఘాటు కూడా ఉందన్నమాట. అది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఏమో నాకు తెలిసి, బట్ ఇట్ ఈస్ గుడ్. ఓవరాల్ గా ఐ వుడ్ ఫర్ మటన్ అండ్ బగారా కర్రీ. I don't know why. So here comes the end of the video. Obviously బగారా మటన్ వేసుకున్నాక కర్డ్ అయితే తినాలి. సో కర్డ్ అండ్ చికెన్ ఫ్రై నేను టేస్ట్ చేస్తున్నా. కర్డ్ యాక్చువల్లీ చూడడానికి కొంచెం కన్సిస్టెన్సీ ఇలా ఉందన్నమాట, వాటర్. నాకు తెలియదు టేస్ట్ ఎట్లుంటుందో, బికాస్ కర్డ్ థిక్గా ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను, టు బి ఫ్రాంక్. బట్ లెట్ మీ టేస్ట్. కర్డ్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది చూడడానికంటే, తింటే ఇంకా బాగుంటుంది. అని నేనేమనుకున్నా అంటే లైక్ ఎంత పల్చగా ఉంది, టేస్ట్ ఉన్నదేమో అనుకున్నా, కానీ చాలా బాగుంది కర్డ్. అండ్ చికెన్ ఫ్రై కర్డ్ ఇస్ డెడ్లీ కాంబినేషన్. ఈ రెస్టారెంట్కి నాకు ఒక్క కుండ, మీరు ఈ రైస్ క్వాంటిటీ చూస్తున్నారా, దిస్ ఇస్ లైక్ 1/2 kg ఆఫ్ రైస్ అనుకుంటా నాకు తెలిసి. అండ్ 3 కర్రీస్ నేను ఆర్డర్ చేసుకున్నా, ఇంకా నాకు కర్రీస్ మిగిలిపోయినాయి. ఇమాజిన్ మీరు 2-3 వచ్చినా కానీ మీకు ఈజీగా సరిపోతుంది అనమాట, అంత బాగుంది. అండ్ ఆల్సో ఇక్కడ నాకు ది వెరీ బెస్ట్ థింగ్ ఏంటి అంటే, ద వే దే ఆర్ సర్వింగ్ ఇన్ దిస్ ఇస్తరాకులు అండ్ కుండలు, జీరో వేస్టేజ్ అనమాట. లైక్ వాళ్ళు ఈ కుండల్ని మళ్ళీ రిపీట్ చేస్తారు. అండ్ ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ నార్మల్గా బగారా రైస్ మనకి బాస్మతి రైస్తో చేయలేదు, నార్మల్ రైస్తో చేశారు అనమాట. సో ఐ సజెస్ట్ యూ, ఇంట్లో తిన్నట్టే ఉంటుంది అనమాట. ఎవరన్నా కుకట్పల్లి వస్తే తప్పకుండా టేస్ట్ చేయాల్సిన ప్లేస్ తెలుగు అథెంటిక్ కిచెన్. యూ పీపుల్ విల్ fall in love అనమాట. నాకు అంత నచ్చింది. అండ్ చూసింది కాదు, తిన్న తర్వాత చెప్పండి టేస్ట్ ఎలా ఉంది. చూస్తే ఎవరికి నచ్చదేమో నాకు తెలిసి. చాలా మందికి ఏమంటారు, అలా
గ్లాస్ బౌల్స్ లేదా ఓవెన్ బౌల్స్లలో సర్వ్ చేస్తే చాలా రిచ్గా అనిపిస్తుంది. కానీ ఇది పక్కా విలేజ్ థీమ్. ప్రతి ఒక్కటి విలేజ్ థీమ్ ఇక్కడ. చైర్స్ కానీ టేబుల్స్ కానీ మనకి ఇక్కడ ఉన్న రూమ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ రెస్టారెంట్లో మనకి లైటింగ్ ఉండదు తెలుసా, ట్రస్ట్ మీ లైటింగ్ ఉండదు. అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇలా బ్యాంబూ స్టిచ్, మీరు పైన చూసినట్టయితే అలా కుండలు, అలా డెకరేషన్, ఇలా వాల్స్ వచ్చేసి లైట్ కలతోని, అండ్ వాల్స్ మొత్తం ముగ్గులు. వావ్, పక్కా టిపికల్ ఏమంటారు తెలుగు విలేజ్ టైప్ అన్నమాట. అండ్ నాకు చెఫ్ ఎవరో తెలియదు కానీ ఎవరు ఉండారో మాత్రం చాలా అంటే చాలా బాగా ఉండారు. ఐ రియలీ నీడ్ టు సే థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఫుడ్ అని చెప్పాలి ఆయనకి మాత్రం. సో మీరు కానీ కుకట్పల్లి విజిట్ చేస్తే మస్ట్ విజిట్ ప్లేసెస్ ద తెలుగు అథెంటిక్ కిచెన్. సో నేను మీకు డిస్క్రిప్షన్ లో అడ్రస్ అన్ని మెన్షన్ చేస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. హోప్ యూ లైక్ ద ఫుడ్. విజిట్ చేసి టేస్ట్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.